కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు. సిద్ధరామయ్యకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభకు వెళ్లాలని సిద్ధరామయ్యకు హైకమాండ్ సూచించింది. అయితే అధిష్టానం సూచనను ఆయన తిరస్కరించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పిన సిద్ధరామయ్య ఎమ్మెల్యేగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. హైకమాండ్ ఇచ్చినటువంటి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. సిద్ధరామయ్య ఎమ్మెల్యేగానే కొనసాగుతారు అన్నట్టుగా కూడా తెలిపారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపిని అడుగుదాం. గోపి, కాసేపట్లో ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి? గోపి, ప్రత్యేక విమానంలో సీఎంగా రాజీనామా చేసిన తర్వాత సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేది లేదని సిద్ధరామయ్య లోక్ భవన్కి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత లోక్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగానే కొనసాగుతానంటూ కూడా సిద్ధరామయ్య తెలిపారు. ఇక కాసేపట్లో ఆయన ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఢిల్లీకి ప్రత్యేక విమానంలో సిద్ధరామయ్య వెళ్లారు. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సీఎం సిద్ధరామయ్య ఏ బాధ్యతలు అప్పగిస్తానన్న హైకమాండ్ బాధ్యతలు అప్పగించిన దానికి రాజ్యసభకు వెళ్లాలని సిద్ధరామయ్యకు హైకమాండ్ సూచించిన నేపథ్యంలో ఆ అధిష్టానం సూచనను సిద్ధరామయ్య సున్నితంగా తిరస్కరించారు. తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని, దేశ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశమే లేదని సిద్ధరామయ్య తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేది లేదని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల్ని ఆయన కలవబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీకి ప్రత్యేక విమానంలో సీఎం సిద్ధరామయ్య బయలుదేరి పయనమయ్యారు. కాసేపట్లో ఆయన ఢిల్లీకి చేరుకోబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు. అయితే దానికి ముందు గవర్నర్ కార్యాలయానికి వెళ్లారు. లోక్ భవన్ కు వెళ్లి ఆయన తన రాజీనామా లేఖను సెక్రటరీకి అందజేశారు. సెక్రటరీకి అందజేసిన తర్వాత పక్కనే డీకే శివకుమార్ తో కలిసి లోక్ భవన్ కు వెళ్లి ఆ తర్వాత అక్కడే ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకై, రాష్ట్ర అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తానంటూ సీఎం సిద్ధరామయ్య తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యేగానే తాను కొనసాగుతానని ఒక క్లారిటీ ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేది లేదని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. హైకమాండ్ సూచించినట్లుగా రాజ్యసభకు వెళ్లేటువంటి ప్రతిపాదనకు సంబంధించి సున్నితంగా సిద్ధరామయ్య తిరస్కరించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానని సిద్ధు తెలిపారు. సీఎం సిద్ధరామయ్య లోక్ భవన్ నుంచి రాజీనామా లేఖ సమర్పించిన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని కలవబోతున్నారు. కలిసి అధిష్టానం అయితే ఇప్పటికే సూచించినట్టు విధంగా రాజ్యసభ పదవికి సంబంధించి ఆయన సున్నితంగా తిరస్కరించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సో అసలు సిద్ధరామయ్య ఎమ్మెల్యేగానే ఉంటానని తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే సిద్ధరామయ్య ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా ఆయన భవిష్యత్తు ఎలా ఊహించుకుంటున్నారు, ఆయన భవిష్యత్తులో ఎటువంటి రాజకీయాలు లీడ్ చేయాలనుకుంటున్నారు, కర్ణాటకకే పరిమితం అవ్వాలి అనుకునేటువంటి అంశాన్ని కూడా తెలియజేశారు. మరి హైకమాండ్ దగ్గరికి వెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని ఏమన్నా మార్చుకునే అవకాశం ఉందా, ఇంతకు ముందు మార్చుకున్నట్టుగా అనే విషయాలన్నింటి కూడా తెలుసుకుందాం. అనాలిసిస్ ని అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకి అందుబాటులోకి వచ్చారు. కళ్యాణ్, సునీల్, సిద్ధరామయ్య నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే సిద్ధరామయ్యను ఒక రకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం బలవంతంగా దించిందని చెప్పాలి. వాస్తవానికి 2023లో కర్ణాటకలో ప్రభుత్వం కొలువుదీరినప్పుడు అప్పుడే ఒక అగ్రిమెంట్ చేశారు. అంటే 2.5 years సిద్ధరామయ్య, ఆ తర్వాత 2.5 years
శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారంటూ అప్పటికే కాంగ్రెస్ అధిష్టానం చెప్పింది. ఆ మేరకు సిద్ధరామయ్య అంగీకరించి సీఎం పీఠంలో కూర్చున్నారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత పీఠం దిగేందుకు సిద్ధరామయ్య పెద్దగా ఆసక్తి చూపలేదు. అధిష్టానం నుంచి కొన్నిసార్లు ఒత్తిళ్లు వచ్చినా కూడా ఆయన తలొగ్గలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేల మద్దతు పూర్తిగా సిద్ధరామయ్య వైపు ఉందనే ఒక చర్చ ఉండేది కాబట్టి ఆయన తలొగ్గలేదు. దీంతో అధిష్టానం ఈసారి బలవంతంగానే ఒక రకంగా సిద్ధరామయ్యను తప్పించి శివకుమార్ ను సీఎం సీట్ లో నిలబెట్టింది. పిసిసి చీఫ్ గా ఉన్నారు. పార్టీని అధికారంలోకి తేవడంలో చాలా కీలక పాత్ర కూడా శివకుమార్ పోషించారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా శివకుమార్ ను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ఆయన్ను సీఎం సీట్ లో కూర్చోబెట్టింది. దీనిపై రియాక్ట్ అవుతూ సిద్ధరామయ్య కొద్దిసేపటి క్రితం మనం చూసాం, ఆయన రాజీనామా చేశారు. గవర్నర్ అందుబాటులో లేరు, కానీ ఇక రాజీనామా తర్వాత శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం కూడా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యని జాతీయ రాజకీయాలకు పరిమితం చేయాలని అధిష్టానం భావించింది. రాజ్యసభ సీట్ ఇవ్వడంతో పాటు రాజ్యసభ పక్ష నేతగా కూడా సిద్ధరామయ్యని చేస్తారనే ప్రచారం జరిగింది. ఆయన కుమారుడికి కూడా కర్ణాటకలో శివకుమార్ క్యాబినెట్ లోకి తీసుకుంటారు. ఇవన్నీ అగ్రిమెంట్లు అయిపోయాయి. ఆ తర్వాతే సిద్ధరామయ్య రాజీనామా చేస్తున్నారని ఒక చర్చ జరిగితే చివరి నిమిషంలో సిద్ధరామయ్య ఒక రకమైన ట్విస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. తాను రాజ్యసభకు వెళ్ళను, ఢిల్లీ రాజకీయాలకు వెళ్ళను, రాష్ట్రంలోనే ఉంటాను, ముఖ్యమంత్రిగానే ఎమ్మెల్యేగానే కొనసాగుతాను, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా సరే ఎమ్మెల్యేగా ఉంటానంటూ సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ అధిష్టానాన్ని కలిసేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ అధిష్టానంతో చర్చల తర్వాత సిద్ధరామయ్య ఏం చేయబోతున్నారు, సిద్ధరామయ్య అధిష్టానం ఏ రకంగా వాడుకోబోతుంది, సిద్ధరామయ్య అభిష్టం మేరకు ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతారా రాష్ట్రంలోనే, లేదంటే ఢిల్లీకి రాజ్యసభ సభ్యుడిగా వెళ్తారా, ఢిల్లీకి జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించేందుకు అనేది తేలాల్సింది. కానీ సిద్ధరామయ్య మాత్రం కొంత అనీజీగానే ప్రెస్ మీట్ లో అనీజీగానే కనిపించారు. అంటే అధిష్టాన నిర్ణయానికి తలొగ్గి రాజీనామా చేశానని చెప్పారు. ఆయన పీఠం నుంచి దిగేందుకు కొంత సిద్ధంగా లేనట్లే మనకు ఆయన హావభావాలను బట్టి మనకు అర్థమవుతుంది. వాస్తవానికైతే 2-3 నెలల క్రితమే ఆయన్ని పీఠం నుంచి దిగాలి, శివకుమార్ సీఎం గా కావాలి. కానీ అధిష్టానం సూచనను అప్పుడు ఒప్పించగలిగారు అధిష్టానాన్ని. కానీ ఈసారి మాత్రం అధిష్టానం గట్టిగా తేల్చి చెప్పడంతో ఆయన పీఠం నుంచి తప్పుకున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండే ఆలోచన సిద్ధరామయ్యలో కనిపిస్తుంది. ఆయన ఇక్కడే ఎమ్మెల్యేగానే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సునీల్. ఓకే కళ్యాణ్, థ్యాంక్ యూ.